చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. జపన్య గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యము. నీ స్వయంకృత అపరాధం వలన, ఇతరుల యొక్క మోసం వలన, పరిస్థితులు ఏమైనా, కారణము ఏదైనా కావచ్చు, నీ జీవితం కనుక చల్లా చెదిరిపోయి ఉన్నట్లయితే నువ్వేమాత్రము కూడా అధైర్యపడవద్దు. ఎందుకో తెలుసా? చల్లా చెదిరిపోయినటువంటి జీవితాలను, కుటుంబాలను చక్కగా అమర్చగలిగినటువంటి మంచి శిల్పకారుడే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీవు మాకు అక్కరలేదు, మా తండ్రి స్వాస్యములో నీకు పాలు పంపులు లేవు, నువ్వు ఒక వేశ్యకుమారుడు అని చెప్పేసి యొప్తాను తన సొంత కుటుంబ సభ్యులే, తన యొక్క సమాజమే తనని వెలివేసినప్పుడు టోబు దేశానికి పారిపోయి ఆ ప్రాంతంలో చల్లా చెదిరిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి యొప్తాను దేవుడు మర్చిపోలేదు. ఏ సమాజం అయితే, ఏ కుటుంబం అయితే అతన్ని వెలివేసిందో మరలా వారే వచ్చి నీవు మాకు న్యాయాధిపతిగా ఉండమని బతిమిలాడే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చినాడు. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగము చేత ఎంతో బాధపడి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చల్లా చెదిరిపోయినటువంటి తన కుటుంబ వ్యవస్థను, తన జీవితాన్ని ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగుతో ముడికట్టినదో క్షణమాత్రము తన జీవితానికి స్వస్థత కలిగింది. కుమారి అని ప్రభు పిలిచినటువంటి ఆ పిలుపుకు మరలా ఆమెకు సమాజంలో గౌరవ ప్రతిష్టతలు వచ్చినాయి. కాబట్టి వర్తమానం వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరా, చెదిరిపోయినటువంటి స్థితిలో నుంచి నిశ్చయంగా నా ప్రభు నీ తలను పైకెత్తబోతున్నాడు. ఆయన పేరు సమకూర్చి దేవుడు. ఆ దేవుడు నీ పక్షం ఉన్నాడు కాబట్టి నువ్వు ఏమాత్రం అధైర్యపడకుండా నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. చక్కగా నా ప్రభు చేత ఆశీర్వదించబడు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.